ఆదిత్య హృదయ స్తోత్రం అత్యంత అద్భుతమైనటువంటి స్తోత్రం. రామాయణంలో ఉన్నటువంటి అద్భుతమైన స్తోత్రం. ఎంతోమంది సామాన్యంగా చాలామంది భక్తులు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించడం అనేటటువంటి సంప్రదాయాన్ని ఆచరణని పెట్టుకున్నారు. పరంపరగా అలవాటును అందరూ చాలామంది పొంది ఉన్నారు. కాబట్టి అయితే ఇంకా కూడా విశేషంగా, ఎందుకంటే ఇది విశేష మహిమ సంపన్నమైనటువంటి ఒక స్తోత్రం కాబట్టి దీన్ని ప్రతిరోజు పఠించడం ద్వారా చాలా ఉత్తమమైనటువంటి ఫలితం అనేది లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఎంతోమందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి అటువంటి ఈ విశేషమైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అందరూ కూడా పఠించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆదిత్య హృదయ ప్రచారక సమితి అనేటువంటి ఒక సమితిని ఏర్పరిచి, విశేషంగా మా ప్రీతిపాత్రులైనటువంటి రఘునాథ్ శర్మ గారు, సలాక రఘునాథ్ శర్మ గారి యొక్క విశేషమైన మార్గదర్శనంలో, ఇంకా పండితుల యొక్క మార్గదర్శనంలో దీన్ని విశేషంగా పఠించాలి, అందరూ కూడా ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని ఇవాళ రోజున ఈ సమితిని ఇవాళ రోజున ఆవిష్కరణ చేసి, శ్రీరామచంద్రుడికి అగస్త్య మహర్షి ఉపదేశించినటువంటిది అనే దాన్ని మనం శ్రీమద్ రామాయణంలో ప్రత్యక్షంగా చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి అటువంటి మహిమ ఇంకా దానికి మహిమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అటువంటి అద్భుతమైన ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా అందరూ పఠించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ, మరొక మారు అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.